వేదిక మీద బయోడేటా చదివారు. ఇందాక నా గురించిన గొప్పవన్నీ చెప్పారు. ధారణ బ్రహ్మరాక్షసుడు అన్నారు, 300 అవధానాలు చేశాడు అన్నారు, సహస్రావధానం అన్నారు, అదన్నారు ఇదన్నారు. ఒకటి చెప్పలేదు వాళ్ళు. నేను 10th క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను, ఆ విషయం చెప్పలేదు. ఆ పాపం నేను చెప్తే పోతుంది. ఇంత మేధావిగా 300 అవధానాలు, 10 శతావధానాలు, 1 సహస్రావధానం, 1000 పద్యాలు ఏకదాటి ధారణ చేసి 18 పుస్తకాలు రాసి ఇంత చేసి మీరంతా గౌరవించి ఇంతమంది ఏ మనిషి కోసం వచ్చారో ఆ మనిషి 10వ తరగతి ఒకసారి తప్పాడు. దయచేసి నమ్మండి, ఇది పరమ సత్యం. అంచేది పిల్లలు ఎవరైనా పరీక్షలో తప్పినా, తక్కువ మార్కులు వచ్చినా, తెలివితేటలు చూపించకపోయినా చవటాన తిట్టకండి, అవమానించకండి. వాళ్ళే చాలా వృద్ధిలోకి వస్తారమ్మా. ప్రోత్సహించండి. మా నాన్నగారు నన్ను తిట్టలేదు. 10th క్లాస్ పైగా అప్పట్లో 10-70లో. అప్పుడు పద్ధతి ఏమిటంటే అన్నీ రాయాలి, ఒక సబ్జెక్టు కుదరదండి. నాకు ఒక సబ్జెక్టులో 1 మార్కే తక్కువ వచ్చింది, మిగిలినవన్నీ పాస్ అయ్యాను నేను. 1 మార్కే, ఒక సబ్జెక్టులో 1 మార్కే. ఎంత బాధపడ్డానో నిజంగా. 1 మార్క్ వచ్చుంటే అయిపోయేది అనుకున్నా. చాలా బాధపడ్డాను. నిరాశ, నిస్పృహ. అప్పట్లో సీలింగ్ ఫ్యాన్ లేవు, అందుకని ఆత్మహత్య చేసుకోలేదు. ఎలా చేసుకోవాలో తెలియలా. కరెంటే లేదు మా ఊళ్ళో, అందుకని ఆత్మహత్య విధానం తెలియదు. సీలింగ్ ఫ్యాన్ ఉంటే వెళ్ళిపోయింది. మా నాన్నగారు పిలిచి, కంగారు పడకరా అబ్బాయి, 2వ సారి చదవరా, నీకు ఇప్పుడు అన్నీ కలిపితే 250 మార్కులు కూడా రాలేదమ్మా. నువ్వు పాస్ అయితే 3rd క్లాసులో పాస్ అయ్యేవాడివి. ఈసారి చదువమ్మా, ఖచ్చితంగా 1వ శ్రేణిలో ఉత్తీర్ణుడు అవుతావు. ఎందుకంటే అన్ని సబ్జెక్టులు బాగా నలిగాయి కదమ్మా, నా మాట విను. నన్ను ప్రోత్సహించారమ్మా. ఆ తండ్రి దయ వల్ల నేను 10వ తరగతి మళ్ళీ సంవత్సరం 400 మార్కులు తెచ్చుకున్నాను. అది ప్రోత్సహించే విధానం. అప్పట్లో నాకు వచ్చిన మార్కులు పశ్చిమ గోదావరి జిల్లాలో 2వ స్థానమో 3వ స్థానమో అని ఏకంగా ఊరేగింపు కూడా చేసేసారు నన్ను బట్టి. మరి ఒకసారి పరీక్షలో దెబ్బతిన్నవాడిని ఊరేగింపు కూడా తీసుకెళ్లారే. ఓడినవాడే గెలుస్తాడు, కంగారు పడక్కల. ఓటమి అంటే విజయానికి వేసుకున్న ఒక మెట్టు, అంతేగాని అది వైఫల్యం కాదు. విజయానికి వేసుకున్న మెట్టు. ఓటమి అనే మెట్లు ఎక్కితేనే మనం విజయాన్ని చేరుకోగలం. ఓడకుండా ఎవరూ గెలవరండి.